ఎట్లా రెడీ చేసిరు మమ్మల్ని పోసాలి కానీ ఇది అద్దం ముందు నిల్చడమే సరిపోతుంది అప్పటి నుంచి. ఇక్కడ బేబీ హెయిర్ ఈ మ్యాచ్ అయితే కదా బెల్లం ఉన్నాయా బాలే వద్దు ఇది మళ్ళీ నువ్వే వచ్చి చూసుకోవాలి. అలాంటప్పుడు అద్దం ముందు ఏం చేసినా వద్దంట. ఇవే బాగుంటాయి పాప నీకు గోడ వద్దని తడుతుంది. ఇది తట్టదా సీక్వెన్స్ ఉంది. ఇది చూడు ఎట్లా వస్తుంది. ఇట్లా ఎప్పుడు దీంతో బాధ అవుతుంది. ఎట్లా వస్తలేదు అది ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. బాగుందా గైస్ కామెంట్ బిలో నేను ఎక్కడున్నాను. నేను చైన్లు వేసుకొని నేను ఉత్తగానే పోతా. బాగుంది. వద్దు చైన్ బాగుంది కానీ కమ్మలు సెట్ కాలే. చైన్ కమ్మలు గోల్డ్ పెట్టుకోవద్దు. అమ్మా ఇది మంచిగా ఉంది పాప. నేను మెడలో ఏం వేసుకోవద్దు అనుకున్నామా. ఇప్పుడు వేసుకో. ఎట్లా రెడీ చేసిరు మమ్మల్ని. పోసాలి కానీ అరే అరే దీని ఫంక్లు ఇది అందుకే తీసిన నేను దేనికి తీసినావు? చెప్పే ముందు ఎప్పుడు వెళ్తే లోపలికి తీసినాను. ఇంకోటి కనిపిద్దాం ఫంక్ తీసింది అందుకే మళ్ళా फोटो शूट हो रहा है उधर. ఎంటర్ అయింది. ఇక్కడ మాహిం మా డాన్స్ పార్ట్నర్. ఫోన్ మర్చిపోయింది. దొరికింది ఫోన్. ఇక్కడ సీరియస్కి ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఎవరికైతే 460 దాటిందో 470కి. గైస్ ఫైనలీ స్పీచెస్ ఇంకా అవార్డ్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. మన ఫస్ట్ పర్ఫార్మెన్స్ క్లాసికల్తో స్టార్ట్ అయింది. క్లాసికల్ అయిపోయాక మాస్ పర్ఫార్మెన్స్తో మా సీనియర్ స్టేజ్ ఎక్కిరు. వాళ్ళ పర్ఫార్మెన్స్తో స్టేజ్ మొత్తం ఎనర్జీతో నిండిపోయింది. ఇప్పుడు నా డాన్స్. ఇన్ని పర్ఫార్మెన్స్ తర్వాత ఇంకా నా పర్ఫార్మెన్స్ చేసే టైం వచ్చింది. కాపీరైట్ వల్ల నా ఫుల్ పర్ఫార్మెన్స్ వీడియో పెట్టలే. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను పెడతా. మ్యూజిక్ బాగుంటే స్టెప్స్ కూడా కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. కానీ కెమెరా ముందు పర్ఫార్మెన్స్ చేయాలంటే వేరేగా ఉంటుంది కదా. స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నప్పుడు టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అస్సలు తెలియదు. స్టార్ట్ అయ్యే కొంచెం సేపటికే ఆల్రెడీ నెక్స్ట్ పార్ట్ కూడా వచ్చేసింది. పర్ఫార్మెన్స్లో మీ ఫేవరెట్ పార్ట్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయ్యే వరకు కాన్సన్ట్రేషన్ ఫుల్ డాన్స్ పైన ఉండే. కంప్లీట్ అయ్యాక ఫస్ట్ థాట్ హమ్మయ్య అని వచ్చింది. ఇంకా డాన్స్లో ఫుల్గా ఎంజాయ్ చేసిన మూమెంట్ అంటే ఇదే. నాకు చాలా నచ్చిన పార్ట్ ఇది. ఈ బీట్ వచ్చిందంటే చాలు ఆటోమేటిక్గా ఎనర్జీ పెరిగిపోద్ది. డాన్స్లో స్టెప్స్ అన్ని పర్ఫెక్ట్గానే మేనేజ్ చేశాను. కానీ నా చున్నీకి నా బ్యాంగిల్కి వేరే లెవెల్ బాండింగ్ ఉంది. ఒక సైడ్లో డాన్స్, ఇంకో సైడ్లో చున్నీని రెస్క్యూ చేసే పనిలో ఉన్నాను నేను ఆడ. ఇంకా నెక్స్ట్ మన ఫ్రెండ్ పర్ఫార్మెన్స్. ఒకటే స్టేజ్ పైన ఉన్న వైఫ్ మాత్రం ఫుల్ గ్యాంగ్ ఇచ్చింది. మా సర్స్ కొంతమంది పర్ఫామ్ చేశాక చాలా పర్ఫార్మెన్స్ అయింది. కానీ హైలైట్ అయితే కాంచనా సాంగ్. దానికోసం అందరూ చైర్ల పైన నించొని మరి వీడియోలు తీసారు.
కానీ ఈ సాంగ్ మధ్యలోనే ఆపేసారు కాబట్టి లాస్ట్కి మళ్ళీ ఈ పర్ఫార్మెన్స్ చేయనిచ్చారు. क्या हुआ वैष्णवी? బాగుందా? తినచ్చా గైస్? ఫుడ్ గైస్, ఐస్ క్రీమ్ టైం. మా తినడం కూడా అయిపోయింది. ఇంకా ఫుడ్ చాప్టర్ క్లోజ్ చేసి అక్కడే కంఫర్టబుల్గా కూర్చొని మిగతా పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేస్తున్నాం. దాని తర్వాత రాను బొంబాయికి రాను ఆర్టిస్ట్ వచ్చి మా ఫ్రెండ్స్తో కలిసి కొన్ని డాన్స్ స్టెప్స్ వేసింది. తర్వాత పర్ఫార్మెన్స్ ఒకటి తర్వాత ఒకటి అయితేనే ఉండే. స్టేజ్ మీద ఎనర్జీ మాత్రం ఫుల్గా ఉంది. తర్వాత అయితే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్కి స్పీడ్ వచ్చేసింది. ఒక పర్ఫార్మెన్స్ ఫినిష్ అవ్వగానే నెక్స్ట్ వన్ స్టార్ట్ అయిపోయింది. ఇలా కంటిన్యూస్గా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఫ్రెండ్స్తో అక్కడే కూర్చొని పర్ఫార్మెన్స్ చూస్తూ మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే. నెక్స్ట్ వచ్చింది కాంచన పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవ్వగానే ఫుల్ హాల్ వైబ్ చేంజ్ అయిపోయింది. అలా ఎక్స్ప్రెషన్స్, ఎనర్జీ అన్నీ మంచిగా సింక్ అయినాయి. నాకైతే ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. లాస్ట్ 10 minutes తీన్మార్కి టైం ఇచ్చారు. అప్పుడు మేము ఫుల్ జోష్లో డాన్స్ చేసినాం. అందులో దీప్తిని వైష్ణవి ఎత్తుకొని డాన్స్ చేసింది. ఆ మూమెంట్ ఫుల్ అన్ఎక్స్పెక్టెడ్. సో గాయస్, నా ఫ్రెషెస్ అయిపోయాయి. చూస్తుంటారు కదా ఎంత చెమటతో ఉన్నాను. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.